బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి రాజ్యం, కానీ అక్కడ మాత్రం రాజన్న రాజ్యం. ఇది మునుగోడు ప్రజల టాక్. అవును, మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. మునుగోడులో సర్కార్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా మారింది వ్యవహారం. ఎక్సైజ్ శాఖకు విరుద్ధంగా రాజగోపాల్ రెడ్డి నయా రూల్స్ అక్కడ విధించారా లేకపోతే ఏర్పాటు చేశారా అది నేను మీకు విడిచిపెడుతున్నాను. ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే నియోజకవర్గంలో పూర్తిగా వైన్స్ షాప్స్ టైమింగ్స్ మారిపోయాయి. చౌటుప్పల్ మినహా అన్ని మండలాల్లో కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ షాప్స్ ఓపెనింగ్. మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ షాప్స్ ఓపెన్ అవ్వాలి. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్లు కూడా తెరుచుకుంటున్నాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ షాప్స్ ఓపెన్ అవ్వాలి. 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్లు కూడా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే బెల్ట్ షాప్లను పూర్తిగా అరికట్టేశారు ఎమ్మెల్యే అంటూ కూడా మాట్లాడుకుంటున్న తరుణం అక్కడ. గతంలోనూ వైన్స్ షాప్స్కి వార్నింగ్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. పోలీసుల బందోబస్తుతో వైన్స్ని తెరిపించారు అక్కడ అధికారులు. ఇంట్రెస్టింగ్ కదా, గతంలో వైన్స్ షాప్స్ని వార్నింగ్ ఇచ్చి అక్కడ రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇస్తే అక్కడ ఇక్కడ మాత్రం పోలీసులు బందోబస్తుతో వైన్స్ షాప్స్ని తెరిపించిన పరిస్థితి అధికారులు. అయితే ఈసారి మాత్రం తగ్గదే లేదంటున్నారు ఆయన. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామాకైనా నేను సిద్ధమంటున్నారు ఆయన. కీలక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే. ఇప్పటికే మంత్రి పదవి కోసం బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు, విమర్శనాస్త్రాలు సంధించారు. అవసరమైతే ముఖ్యమంత్రి అవుతానంటూ అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మునుగోడులో రాజన్న సర్కార్ అంటూ ఆయన అనుచరులు హంగామా సృష్టిస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, ఇన్ఫాక్ట్ అక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులను తీసుకువెళ్ళి మరి వైన్స్ షాప్స్ని ఓపెన్ చేస్తున్న పరిస్థితి ఉందంటే అక్కడ ఎటువంటి సినారియో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ గతంలో వైన్స్ షాప్స్కి వార్నింగ్ ఇచ్చిన ఆ విజువల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో వైన్స్ షాప్స్కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం. సరౌండింగ్ ఎవరు కాదు. 1 o'clock 6 o'clock బండి సరౌండింగ్ కొంచెం పోవాలంటే 5 నిమిషాలు మనం ఖాళీగా అయిపోతాం. ఈ రోడ్ 10 నిమిషం తర్వాత సరౌండింగ్ ఎవరు కాదు. 1 o'clock 6 o'clock బండి సరౌండింగ్ కొంచెం పోవాలంటే 5 నిమిషాలు మనం ఖాళీగా అయిపోతాం. రైట్, అది గతంలో మునుగోడు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చిన సందర్భం. మునుగోడు ఎమ్మెల్యే గతంలో వార్నింగ్ ఇచ్చిన సందర్భం. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి గుసాయితురు అక్కడ రాజగోపాల్ రెడ్డి ఎందుకంత కోపం అవుతున్నారు, అక్కడ జరుగుతోంది ఏంటి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజగోపాల్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఇంకా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ ఒక రెవల్యూషనరీ నిర్ణయం తీసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే పర్మిట్ రూమ్లు ఉన్నాయో, వైన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతనే ఓపెన్ కావాలి, సాయంత్రం 6 గంటలకే పర్మిట్ రూమ్లు ఓపెన్ కావాలనేటువంటిది. దానికి కొన్ని రీజన్ చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుకునేటువంటి జనాలు ఉన్నారో ఈ పర్మిట్ రూమ్లు ఉదయం నుంచే ఓపెన్ చేయడంతో అక్కడే వాళ్ళు మద్యం సేవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, కుటుంబం కకావికలమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, అసలు బెల్ట్ షాపులే ఉండొద్దనే నిర్ణయం తీసుకున్నాను. దాని ప్రకారం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాను. ఇక పర్మిట్ రూమ్ల విషయంలో సాయంత్రం 6 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు వైన్స్లు. సాధారణంగా హైదరాబాద్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎక్సైజ్ శాఖ చెప్తున్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఉదయం 10 గంటలకు వైన్స్లు ఓపెన్ అవుతాయి, రాత్రి వరకు కొనసాగేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అది ఇంకా పండుగల టైంలో అయితే టైం ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా వెసులుబాటు ఉంది. కానీ మునుగోడులో ఇవన్నీ నడిచే పరిస్థితి లేదు. ప్రజల ఆరోగ్యం, మద్యం నియంత్రణ ఇదే నా ఎజెండా అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ కానీ మంత్రిత్వ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ తర్వాత ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన టీం అంతా పనిచేస్తూ ఉంది. ఒక బ్రాండ్ తీసుకున్నారు. ఆయనకు ఊర్లలో మద్దతు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళల నుంచి మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మద్దతు కొనసాగుతుంది. ఒక చౌటుప్పల్ మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో అన్ని మండలాలలో మునుగోడులో ఈ రకమైనటువంటి స్టైల్ కొనసాగుతుంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి సర్కార్. సో ఆయన చెప్పినట్టే వైన్స్లు, మద్యం షాపులు, ఆ దుకాణాల పర్మిట్ రూమ్లు టైమింగ్స్ సెట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో వార్నింగ్ ఇచ్చారు. మధ్యలో కొంతమంది అటు ఇటుగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులతో ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం, పోలీసులను సంప్రదిస్తామని చెప్పడం, సో ఇవన్నీ స్టేట్మెంట్ చేసినా చివరికి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగానే మద్యం దుకాణాలు నడుచుకునేటువంటి సిచ్యువేషన్ చేస్తాం. రాజగోపాల్ రెడ్డి ఒక మద్యమే కాదు, స్కూల్ లేనటువంటి వాళ్ళకి ఊర్లలో ఆయన సొంత నిధులతో స్కూల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. చదువుకుంటా అనుకున్నటువంటి వారికి చదువుకు డబ్బులు పే చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నప్పటికి కూడా డబ్బులు కరెక్ట్గా బేస్మెంట్ వేసుకున్న తర్వాతనే, కింద క్షేత్రస్థాయిలో బేస్మెంట్ పూర్తయితేనే గ్రౌండ్లో దాన్ని ఏమంటారు కింద బునాది పూర్తయితేనే డబ్బులు ఇస్తాము, డబ్బులు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంటే దానికి డబ్బులు లేనటువంటి వారికి ఈయననే డబ్బులు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం రాజగోపాల్ రెడ్డి మునుగోడు కేంద్రంగానే రాజకీయం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి సవాలు విసురుతూ ఉన్నారు. తెలంగాణ అంతా ఒక తీరు నడుస్తూ ఉంటే మునుగోడు మాత్రం ఒక సపరేట్ ట్రాక్లో నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రాజగోపాల్ రెడ్డి సవాలు విసురుతూ ఉన్నారు. మునుగోడు నుంచి డైరెక్ట్గా ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకి, ముఖ్యమంత్రికి డైరెక్ట్గా అక్కడ నుంచి. సో ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా క్లారిటీగా మధ్యాహ్నం 1కి వైన్స్లు, సాయంత్రం 6 గంటలకే పర్మిట్ రూమ్లకు అనుమతి, ఒక చౌటుప్పల్ మినహాయిస్తారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మద్దతు పెరుగుతూ ఉంది మునుగోడు నియోజకవర్గంలో. రైట్, అంటే మీరు అన్నట్టుగా ఒక ఇండికేషను, లేకపోతే ఇక పూర్తి స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో మంత్రి పదవి విషయంలో హామీ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పరిగణలోకి తీసుకోవట్లేదు. టైం లిమిట్ దాటిపోతా ఉంది. సంవత్సరం దాటింది, సంవత్సరంన్నర అయిపోయింది, 2 ఏళ్ళు అయింది, 2.5 సంవత్సరాలకు దగ్గరగా వస్తూ ఉంది. సో ఈ విషయంలో కాంప్రమైజ్ కానంటున్నారు. నేను అడుక్కోను పదవి, వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఇంకోవేళ మంత్రి పదవి కాకపోతే ముఖ్యమంత్రినే అవుతా, దాని ఏముందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు ఆల్రెడీ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని సంతకాలు పెడుతున్నట్టు, ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా దానికి సంబంధించిన పోస్టులు పెడతా ఉన్నారు. ఆయన ఎక్కడైనా పోతే సీఎం సీఎం అని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి ఒక క్రేజ్ ఉంది రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలో. రాజగోపాల్ రెడ్డి ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు, కాస్త ఓపెన్గా మాట్లాడేటువంటి పేరు ఆయనకుంది రాజకీయాల్లో. నిర్విఘ్నంగా ఓపెన్గా ఉన్నట్టు కుండ బలగొట్టేటువంటి వ్యవహారం ఆయన రాజకీయాల్లో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగా గతంలో చేశారు, రాజీనామా చేశారు, బీజేపీలోకి పోయారు, ఉప ఎన్నిక ఎన్నుకున్నారు, రాజీనామా చేశారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వస్తే కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ ఇక్కడ గెలిచారు. గెలవడమే కాకుండా నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లను గెలవడంలో కీలకంగా వ్యవహరించారు రాజగోపాల్ రెడ్డి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి స్థానిక ఎన్నికలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా రెస్పాండ్ అయ్యారు. అదే పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చేటువంటి ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ని క్రైటీరియా కింద తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. సో మునుగోడులో ఎక్సైజ్ శాఖకు సంబంధం, ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి నియమాలను ఒకటి వాళ్ళు పాటిస్తున్నారు. నియమ నిబంధనలు 1 o'clock వైన్స్ ఓపెన్, 6 o'clock రూమ్ పర్మిట్, బెల్ట్ షాపులని బంద్, ఆయన చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు మునుగోడు ప్రజలు మాట్లాడుకుంటున్న మాట మాత్రం ఒకటి, రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి సర్కారు ఉంటే మునుగోడులో మాత్రం రాజన్న సర్కార్ అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఆయన అనుచరులు. మునుగోడులో సర్కార్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా మారింది వ్యవహారం. ఎక్సైజ్ శాఖకు విరుద్ధంగా రాజగోపాల్ రెడ్డి నయా రూల్స్ గురించి మాట్లాడుకుంటారు. అక్కడ నియోజకవర్గంలో పూర్తిగా మారిపోయాయి వైన్స్ షాప్స్ టైమింగ్స్. చౌటుప్పల్ మినహా అన్ని మండలాల్లో కూడా దాదాపు మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే వైన్స్ ఓపెన్, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్స్ తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే బెల్ట్ షాప్లను పూర్తిగా అరికట్టారు ఎమ్మెల్యే అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ. అలాగే గతంలోనూ వైన్స్ షాప్స్కి వార్నింగ్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. పోలీసుల బందోబస్తుతో అధికారులు అక్కడికి వెళ్ళి వైన్స్ షాప్స్ని తెరిపించారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి మాత్రం తగ్గేదే లేదంటున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామాకైనా సిద్ధమంటూ గతంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ మంత్రి పదవి కోసం బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసిన సందర్భం, సవాల్ చేసిన క్రమం ఇవన్నీ కూడా. అయితే అవసరమైతే ముఖ్యమంత్రి అవుతానంటూ అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేయడం జరుగుతోంది రాజగోపాల్ రెడ్డి.
మునుగోడులో రాజన్న సర్కార్ అంటూ ఆయన అనుచరులు హంగామా సృష్టిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటనేది. ఈ క్రమంలో గతంలో ఆయన వార్నింగ్ ఇచ్చిన క్రమం, ఆ వార్నింగ్ ఇచ్చిన వీడియోను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 5 నిమిషాలు మనం ఖాళీగా అయిపోతాం. ఈ రోజు 5 నిమిషాల తర్వాత